డొక్కా సీతమ్మ ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యాన్నదానం కార్యక్రమం ప్రారంభించడం అభినందనీయమని కౌడా చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు అన్నారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గర్భిణీలకు నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమంతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన చేయూత సంస్థ ప్రతినిధి రవికుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ అన్నదానం గొప్ప కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ పి సుజాత, చేయూత స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. నన్ను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా మరి అత్యధిక మెజారిటీతో దేశ చరిత్రలోనే కనీ ఎరగని మెజారిటీతో నన్ను గెలిపించిన పిఠాపురం నుంచి గ్రాడ్యుయేట్స్ మిత్రులందరికీ, అలాగే 2 జిల్లాల గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ కూడా నా గెలుపుకు సహకరించిన నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను నెగ్గిన తర్వాత మరి ఇది మొదటి కార్యక్రమం, మంచి కార్యక్రమం. ఎందుకంటే మిత్రులు నాకు రవి చాలా కాలం నుంచి పరిచయం. ఆయన చాలా చిన్న ఉద్యోగి, ఒక మాటలో చెప్పాలంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అలాగే అలీం మహమ్మద్, ఆయన టీచర్. వీళ్ళిద్దరూ కూడా ఇంకా మెంబర్స్ ఉన్నారు. చేయూత స్వచ్ఛంద సంస్థ కాకినాడలో మరి ఎన్నో మంచి ప్రోగ్రామ్స్, ఒక అన్నదానమే కాదు, యువతని ప్రోత్సహించటం, అలాగే ఒక స్టూడెంట్స్ ఒక హోమ్ కూడా నడుపుతున్నారు. పేరెంట్స్, సింగిల్ పేరెంట్స్ ఉన్న పర్సన్స్ కానీ, అలాగే టోటల్గా పేరెంట్స్ లేని పిల్లలను కూడా ఇంచుమించుగా 70-80 మంది పిల్లలతో ఒక హాస్టల్ కూడా రన్ చేస్తున్నారు. ఇంకా ఇదే కాకుండా ఇంచుమించుగా 9 ప్రోగ్రాలతో మరి గ్రామీణ ప్రాంతాలకు కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మిత్రుల వారికి, అలాగే మన ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు తుమ్మల బాబు గారికి, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు సుజాత మేడం గారికి, స్టాఫ్కి, అలాగే హాస్పిటల్ కమిటీ డెవలప్మెంట్ సురేష్, అలాగే కుమారు ఇద్దరున్నారు వారికి, అలాగే మరి ముఖ్యంగా మా పిఠాపురం నియోజకవర్గం అంటే ఈ రాష్ట్రంలోనే ఒక సంచలనం. మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీ ఇది. వారికి, అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. అలాగే తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ గారు కూడా ఈ కార్యక్రమానికి రావాలి. వేరే కార్యక్రమాలు వారిద్దరూ రాలేకపోయారు. వారికి కూడా మరి వారి ప్రోత్బలంతో మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా అన్నదానం, అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది. మనకి మదర్ తెరిసా చెప్పారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవి విన్నా. మరి అది రుజువు చేస్తున్న చేయూత స్వచ్ఛంద సంస్థకి, అలాగే దానికి సహకరిస్తున్న ముఖ్యంగా కాకినాడ జీజీహెచ్లో సుమారుగా 5 సంవత్సరాలు 1403వ రోజు ఈరోజు. రోజుకి 350 నుంచి 400 మంది మరి అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న అవుట్ సైడ్